ఆచి చికెన్ మసాలా. ఇరాన్ ముందుగానే హెచ్చరించినట్లుగానే ఉత్తర దక్షిణ ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై భీకర దాడులకు దిగింది. నిమిషాల వ్యవధిలోనే 1430 మిస్సైళ్లతో విరుచుకుపడినట్లు ఇజ్రాయెల్ వైద్య సేవా ప్రతినిధి మాగెన్ డేవిడ్ అడమ్ తెలిపారు. ఇరాన్ దాడుల్లో ఈలట్ నగరంలోని చాలా ప్రాంతాల్లో పలువురు గాయపడినట్లు తెలిపారు. క్షతగాత్రులకు పారామెడికల్ బృందాలు చికిత్స అందిస్తుందని, పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ ముందుగానే హెచ్చరించినట్టుగానే ఉత్తర దక్షిణ ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై భీకర దాడులకు దిగింది. నిమిషాల వ్యవధిలోనే 1430 మిస్సైళ్లతో విరుచుకుపడినట్లు ఇజ్రాయెల్ వైద్య సేవా ప్రతినిధి మాగెన్ డేవిడ్ ఆడమ్ తెలిపారు. ఇరాన్ దాడుల్లో ఈలట్ నగరంలోని చాలా ప్రాంతాల్లో పలువురు గాయపడినట్లు తెలిపారు. క్షతగాత్రులకు పారామెడికల్ బృందాలు చికిత్స అందిస్తుందని, పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. సందీప్, మొత్తంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధము తీవ్ర స్థాయికి చేరింది. సో ఊహించని రకంగా ఇరాన్ నుంచి ఒక ప్రతిఘటన ఎదురైతుంది. ఇరాన్ నుంచి ఎదురుదాడి మొదలైందని చెప్పవచ్చు. సో గత 2 వారాలుగా చూస్తా ఉంటే ఇప్పటి వరకు కూడా ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దళాలు సంయుక్తంగా పెద్ద ఎత్తున దాడి చేశాము. ఇరాన్ సంబంధించినటువంటి మొత్తం కూడా అన్ని రకాలుగా ఆర్మీకి సంబంధించి, యుద్ధానికి సంబంధించినటువంటి ఒకవైపు గగనతలం కావచ్చు, ఇరాన్ ముందుగానే హెచ్చరించినట్లుగానే ఉత్తర దక్షిణ ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై భీకర దాడులకు దిగింది. నిమిషాల వ్యవధిలోనే 1430 మిస్సైళ్లతో విరుచుకుపడినట్లు ఇజ్రాయెల్ వైద్య సేవా ప్రతినిధి మాగెన్ డేవిడ్ అడమ్ తెలిపారు. ఇరాన్ దాడుల్లో ఈలట్ నగరంలోని చాలా ప్రాంతాల్లో పలువురు గాయపడినట్లు తెలిపారు. క్షతగాత్రులకు పారామెడికల్ బృందాలు చికిత్స అందిస్తుందని, పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాధాకృష్ణ. సందీప్, మొత్తంగా యుద్ధం మాత్రం తీవ్ర స్థాయికి చేరుకుంది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య. సో కాసేపటి క్రితము ఈ రోజు మొత్తంగా కూడా ఇరాన్ ఒక్కసారిగా క్షణాల వ్యవధిలోనే దాదాపు 1500 పైగా మిజైల్స్ తో ఇటు ఇజ్రాయెల్ పై విరుచుకుపడ్డట్టు తెలుస్తుంది. ఉత్తర దక్షిణ ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకుని వేల సంఖ్యలో దాదాపు 1500 సంబంధించినటువంటి క్షిపణులతోని ఈ రోజు ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకుని దాడి చేసింది. సో దీంట్లో దాదాపు వందలాది మంది కూడా గాయాలైన పరిస్థితి కనపడుతోంది. సో మన గత 2 వారాలుగా యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటి వరకు అందరూ అనుకున్నది ఏంటంటే ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు పూర్తిగా విరుచుకుపడ్డాయి. సో మొత్తం ధ్వంసం చేశాయి. ఇరాన్ కు సంబంధించి కౌంటర్ అటాక్ ఏమి ఉండబోదు. ఎందుకంటే పదే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు చెప్తున్న పరిస్థితి ఏంటంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తుంది ఏంటంటే, ఇరాన్ పూర్తిగా నాశనం చేశాం. ఇరాన్ దగ్గర ఎక్కడ కూడా యుద్ధ నౌకలు లేవు. గగనతల రాడార్ వ్యవస్థ నాశనం చేశాం. సో ఆర్మీని కూడా విధ్వంసం చేశాం. అసలు ఇరాన్ పోరాడే పరిస్థితి కూడా లేదని చెప్పేసి మొన్నటి వరకు చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఈ రోజు జరిగిన యొక్క మొత్తం భీకర దాడులు క్షణాల వ్యవధిలో, దాదాపు 1 నిమిషాల వ్యవధిలోనే 1456 సంబంధించినటువంటి మిజైల్స్ తో ఏకదాటిగా ఉత్తర దక్షిణ ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకుని ఇటు దాడులకు పాల్పడింది. సో ఒక్కసారిగా ఇది ఊహించని పరిణామం. అంటే ఇరాన్ ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి ఒకవైపు ఇజ్రాయిల్, అదేవిధంగా అమెరికా యుద్ధాన్ని ఎట్లా ముగిద్దాము, ఇరాన్ సంబంధించి యుద్ధాన్ని ముగించేద్దామని ఆలోచన వస్తున్న తరుణంలో ఒక్కసారిగా ఇజ్రాయెల్ పై విరుచుకుపడిన పరిస్థితి కనపడుతోంది. సో దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ఈ దాడుల్లో సంబంధించి ఈలట్ నగరంలోని చాలా ప్రాంతాల్లో, దాదాపు మెయిన్ ఏరియా ఈలట్ నగరం అనేది మెయిన్ ఏరియా, దాంట్లో చాలా ప్రాంతాలు కూడా తెలుస్తోంది. భవనాలు, అదేవిధంగా వందలాది భవనాలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. వందలాది మందిగా కూడా గాయపడినట్టుగా తెలుస్తోంది. సో ప్రత్యేక పారామెడికల్ బృందాలు రంగంలోకి దిగి ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వాళ్ళందరికీ కూడా వైద్య సేవలు అందిస్తున్న పరిస్థితి. సో అక్కడ ఉన్నటువంటి వైద్యాధికారి కూడా, ఏదైతే ఈలట్ ప్రాంతానికి సంబంధించిన వైద్యాధికారి కూడా ఇక్కడ క్షిపణి ప్రయోగం జరిగింది. పెద్ద ఎత్తున ఇరాన్ దాడులు జరిగాయని చెప్పేసి కూడా ధృవీకరించిన పరిస్థితి కనపడుతోంది. సో ఇవన్నీ చూస్తా ఉంటే ఇరాన్ మొత్తం పంతా మార్చుకుంది. సో నిన్న మొన్నటి వరకు డ్రోన్లతోని గల్ఫ్ కంట్రీస్ మీద టార్గెట్ చేసినటువంటి
ఇరాన్ ఇప్పుడు డైరెక్ట్ గా ఇజ్రాయెల్ పై మరింత భీకర దాడులు చేస్తుంది. నిన్న ఈ రోజు గత 2 రోజుల నుంచి చూస్తా ఉంటే ఇరాన్ మొత్తంగా కూడా టెహ్రీన్ నగరం కావచ్చు, ఇజ్రాయెల్ టార్గెట్ గా పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతుంది. నిన్న టెహ్రీన్ లో కూడా దాదాపు బీభత్సంగా సృష్టించింది. సో ఒక రకంగా ఇజ్రాయెల్ అమెరికా మొత్తం కూడా ఈ యుద్ధంలో డిఫెన్స్ లో పడేటట్టుగా ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు కూడా ఈ యొక్క ఇరాన్ దాడిలో మృతి చెందాడని చెప్పేసి అంతర్జాతీయ మీడియాలతో పాటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు దాన్ని ధృవీకరించలేదు. ఎందుకంటే ఒక వీడియో మొత్తం దీనికి సంబంధించి నెతన్యాహు మృతి చెందాడా అని అనుమానం వచ్చేలా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే నెతన్యాహు మాట్లాడినట్టు ఒక వీడియో వైరల్ అవుతుంది. దాంట్లో నెతన్యాహుకు సంబంధించి 6,000 ఉండడం. సో ఇదంతా కూడా ఏఐతో చేసిన పని. అసలు నెతన్యాహు బతికే లేడు అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉంటే అసలు నెతన్యాహుకి ఏం కాలేదు, కొంతమంది కావలసుకొని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని చెప్పేసి మరొక వాదన ఉంది. సో ఇప్పటి వరకు కూడా నెతన్యాహుకు సంబంధించి సంబంధించిన అధికారిక ప్రకటన ఏం లేదు. అసలు నెతన్యాహు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనే దానిపైన ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేయలేదు. అదే సందర్భంలో దీనికి క్వైట్ అపోజిట్ గా ఇరాన్ లో కూడా అదే రకంగా కనబడుతుంది. నెక్స్ట్ తదుపరి సుప్రీంగా ఎన్నికైన బట్టి ముస్తఫా ఖమేని ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే అయతుల్లా ఖమేని ఉన్నట్టు ఎప్పుడైతే ఫిబ్రవరి 28వ తేదీనట్టు ఈ ఇజ్రాయెల్ అమెరికా బలగాలు సంయుక్తంగా దాడి చేస్తాయో ఆ దాడిలో అయతుల్లా ఖమేని ఇరాన్ సుప్రీం గా ఉన్నటువంటి అయతుల్లా ఖమేని చనిపోయాడు. సో దాదాపు 10 రోజులుగా వస్తుంది. తర్వాత రీసెంట్ గా 2 రోజుల క్రితమే ముస్తఫా ఖమేనిని అధికారికంగా సుప్రీం గా ఎన్నుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. సో ఆ ముస్తఫా ఖమేని కూడా చనిపోయాడు, బతికి లేడని చెప్పేసి కూడా ఇటు ఇజ్రాయెల్ నుంచి వార్తలు. సో ఎవరు బతుకున్నారు, ఎవరు చనిపోయారని తెలియని పరిస్థితి. యుద్ధం మాత్రం ఒక రకంగా భీకరంగా కొనసాగుతోంది. సో అక్కడ అయతుల్లా ఖమేని చనిపోయాడు, ఇక్కడ నెతన్యాహుకు సంబంధించి కాకుండా నెతన్యాహు చనిపోయడం ప్రచారం జరుగుతుంది. లేకుంటే ఇజ్రాయెల్ కు సంబంధించిన కీలక వ్యక్తులు ఎవరు చనిపోయి ఉంటారు. సో మొత్తంగా కూడా అసలు యుద్ధం వల్ల ఎవరు ఏం సాధించారు, అమెరికా అనుకున్నది ఏంది, అసలు అమెరికా అనుకున్న ప్రయోజనాలు యుద్ధంతో నెరవేరాయా? సో నిజంగానే కనుక ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండి పశ్చిమాసియాలో దాడులకు పాల్పడాలంటే వాటిని కంట్రోల్ చేయాల్సిన చర్చలతో కానీ యుద్ధంతో అవుతుందా? సో ఇప్పుడు మొత్తం అల్టిమేట్ గా ఈ యుద్ధానికి సంబంధించి మొదలు పెట్టింది అమెరికా, ముందు తోసింది ఇజ్రాయెల్. సో అమెరికా ప్రోత్సాహంతో, అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేస్తే చివరి ఆఖరికి ఇప్పుడు కేవలం వారికే కాదు, ఆ 2 దేశాలతో కాదు, ఇటు అమెరికా నష్టపోవాల్సి వస్తుంది. అదే సందర్భంలో మొత్తం ప్రపంచ దేశాలంతా కూడా ఈ యొక్క యుద్ధంలో చాలా ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొనే రకంగా మారుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు అమెరికా దివాలా తీసే పరిస్థితి అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే దాదాపుగా 6 నుంచి 11 బిలియన్లు ఖర్చు చేస్తున్నారు. అంటే దాదాపుగా ఇప్పటి వరకు యుద్ధంలో 100 కోట్లకు పైగా ఖర్చు అయిందని చెప్తున్నారు. సో ఇంత 100 కోట్లు ఖర్చు పెట్టిన యుద్ధంలో అమెరికా సాధిస్తుంది ఏంది? అల్టిమేట్ గా అమెరికాకు సంబంధించినటువంటి అక్కడ పౌరుల అంత ధనాన్ని అంతా కూడా కష్టపడక అమెరికా ప్రభుత్వానికి వచ్చిన డబ్బునంతా కూడా ఇజ్రాయెల్ మీద దాడికి పాల్పడితే ఈ అమెరికా ప్రజలకు వచ్చేది ఉంది, అమెరికా ఆర్థిక అభివృద్ధికి జరిగే ఊరటైంది అనేది ఒక ప్రశ్న వెలువడుతుంది. అమెరికాలో కూడా ట్రంప్పై వైఖరిపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుంది, ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఒకవైపు ఖజానా ఖాళీ అవుతుంది, ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారింది. దీనికి అన్నిటికీ తోడు వాణిజ్య పరంగా కూడా రకరకాల షరతులు మొన్నటి వరకు పెట్టి ఇతర దేశాల పైన కమాండింగ్ సంపాదించాలని, ఒకవైపు మొత్తం అగ్రరాజ్యం అనే ఒక అహంకారంతో ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయించాలనుకున్నటువంటి అమెరికాకు ఈ యుద్ధంతో మొత్తం కూడా కళ్ళు బయలుగమ్మేలాగా ఇరాన్ సమాధానం చెప్పడం, ఒకవైపు చమురును మొత్తం కూడా ఎక్కడికక్కడ అర్మాజ్ జలసంధితో పాటు ఇతరత్ర చమురు వివిధ దేశాలకు ఎగుమతి చేసే చమురునంతా కూడా ఇరాన్ ఏదైతే అర్మాజ్ జలసంధితో పాటు ఇతరత్ర అంతా కూడా ఎక్కడికి వెళ్లకుండా స్టాక్ చేస్తుంది. దీనివల్ల భారత్ తో పాటు అనేక దేశాలు గ్యాస్ చమురు వల్ల తీవ్ర ఇబ్బందులు కొరతతో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రకంగా ఆ దేశాల ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయ్యే పరిస్థితి. సో ఇదే వయసు వద్ద సేమ్ ఇదే సమయంలో అటు అమెరికా కూడా ఇదే రకమైన పరిస్థితి కనబడుతుంది. సో నిన్న మొన్నటి వరకు అగ్రరాజ్యం అని చెప్పేసి అన్ని దేశాలపైన హుకుం జారీ చేసినటువంటి అమెరికా ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. భారత్ పై అనేక కండిషన్లు పెట్టినటువంటి అమెరికా రష్యా విషయంలో చమురును దిగుమతి చేసుకోవద్దని, ఇప్పుడు అదే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకున్నా పర్లేదు అని కలిసి వచ్చింది అమెరికా. సో ఇట్లా అన్ని దేశాల దగ్గర అమెరికా తన పరువును ప్రతిష్టను తనే దిగజార్చుకుంది ఈ యొక్క టెంపరీ ట్రంప్ వైఖరి వల్ల అనేది ఒక చర్చ అమెరికాలో జరుగుతుంది. సో అల్టిమేట్ గా మాత్రం రాబోయే వారం రోజుల్లో మొత్తం ఈ యొక్క ప్రపంచ భవిష్యత్తును, ప్రపంచ గమ్యాన్ని మార్చే విధంగా ఈ యుద్ధ పరిణామాలు ఉంటాయి. ఒకవేళ యుద్ధం విధానం కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ప్రపంచ దేశాలకు ఒక పెద్ద హెచ్చరిక, ఒక సంక్షోభానికి నాందికి పలకడం ఖాయం. ఓ నాంది
ఈ యొక్క ప్రపంచం మొత్తం కూడా అన్ని దేశాలతో పాటు ఆర్థికంగా ఒక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని చెప్పేసి ఈ యొక్క ఆర్థిక నిపుణులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. సో అల్టిమేట్ గా ఈ యుద్ధానికి ఎప్పుడు ఎండుకాటు పడుతుంది, అమెరికా ఇజ్రాయెల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయబోతున్నారు, ఇరాన్ నుంచి ప్రతిఘటన మొదలైంది, ఇరాన్ ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు. సో అదే సందర్భంలో క్షిపణులతో ఎదురుదాడి మొదలు పెట్టింది. సో నిన్నటి వరకు సైలెంట్ గా ఉంది. సో వరుస పెట్టి 2-3 రోజుల నుంచి కూడా తన వ్యూహాలను మార్చి ఒకే రకంగా పెద్ద ఎత్తున దాడులకు ఇరాన్ దిగుతుంది. ఈ నేపథ్యంలో ఒకవైపు చమురు నౌకలు ఇరాన్ ను కనుక మరింత టార్గెట్ చేస్తే ఇప్పుడు అల్టిమేట్ గా మొత్తం ప్రపంచ దేశాలకు రావాల్సినటువంటి చమురుకు సంబంధించిన పెద్ద ఎత్తున నౌకలు దాదాపుగా 70% వరకు నౌకలన్నీ కూడా హర్మజ్ జలసంధి వద్దే ఉన్నాయి. అందులో చమురుకు సంబంధించి మెయిన్ అది కనుక ఇరాన్ కనుక దాన్ని మొత్తం అటాక్ అంతా దాని మీద పెడితే అక్కడ ధ్వంసం చేస్తే మాత్రం పెద్ద ఎత్తున రాబోయే 2-3 నెలలు మొత్తం ప్రపంచ దేశాల్లో దాదాపుగా 60% దేశాలు కూడా ఈ చమురుతోని కొరత ఇబ్బంది ఏర్పడే పరిస్థితి. అదే జరిగితే ఆయా రంగాలకు సంబంధించి మొత్తంగా కూడా అన్ని రంగాలు కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిని ఆ దేశ ఆర్థిక పరిస్థితి, ఆ జీడీపీ పూర్తిగా దెబ్బతిని గందరగోళ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.